మేడికొండూరు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం శనివారం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కలుపుతూ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ముందుగా ధన్యవాదాలు చెప్పారు। గత 5 ఏళ్లుగా ఇలాంటి కార్యక్రమం ఏ ఒక్కటైనా జరిగిందా అని ప్రశ్నించారు। అనుభవం, అవగాహనతో ముందంజలో ఉన్న స్కూళ్లను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ర్యాంకింగ్ పద్ధతిని ఏర్పాటు చేసిందని, తద్వారా విద్యార్థులకు, టీచర్లకు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం, పోటీతత్వం నింపడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షులు గారి వెంకటేశ్వరరావు, డిఈఓ రేణుక, డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ఎంపీపీ గారు శ్రీమతి జడ్పీటీసీ సభ్యులు గారిని, సిద్ధయ్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను। మేడికొండూరు పాఠశాల విద్యార్థుల మెగా పేరెంట్స్ మీటింగ్ కి జడ్పీహెచ్ఎస్ మేడికొండూరు, అలాగే డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తారని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అందరూ కూడా గమనించాల్సింది కోరుతున్నాము। ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటి అంటే, అధికారులతో పాటు ఒక డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అది మనం అందరం కలిసి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పేదవారు, మీరు డైలీ వర్క్ కు వెళ్ళి సంపాదించుకుంటారు। అయినప్పటికీ ఈ పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ కోసం మీ ఉపాధిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభివందనలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా। ఇప్పుడు చాలా మంది ఇవన్నీ మాట్లాడారు, పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు। ఇప్పుడు నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒసే రాములో ఉన్న సినిమా చాలా ఫేమస్ ఉండేది। ఆ రోజు నా పాట చాలా బాగుండేది। మహానుభావులు దాసనారాయణరావు గారు ఆ సినిమా తీసి ఆ రోజుల్లో ఉత్తేజం తీసుకొచ్చారు। అలాంటి పాటని చక్కగా, అంటే ఒక ఏ గ్రామంకి వెళ్ళినా కూడా పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది। అదేవిధంగా నేను పిల్లల్ని అడుగుతున్నా, మీలో మీరు ఎంతమంది తెలివైన వారు అని అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి। వెరీ గుడ్, చాలా మంది చేతులు ఎత్తారు, వెరీ గుడ్। ప్రతి ఒక్కరు కూడా తెలివైన వారే। ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇప్పటి వరకు రాయబడని ఒక కథ। మీ కథకి మీరే నిర్మాతలు, మీరే దర్శకులు। పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ మిమ్మల్ని చేయబట్టుకొని ముందుకు తీసుకువెళ్తారు, కానీ మీ జీవితాన్ని మీరే ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి। ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ రోజున మిమ్మల్ని ఇలా చదివిస్తూ ఉన్నారు అనేది।
మీరు కూడా ఇలా స్టేజీల మీదకి వచ్చి మాట్లాడే విధంగా అవ్వాలి అన్నా, గొప్ప గొప్ప వారు అవ్వాలన్నా కేవలం చదువు జ్ఞానంతో మాత్రమే అవి వస్తాయి. నా ఉద్దేశంలో చదువు అంటే ర్యాంకులు రావాలని కాదు. ర్యాంకులు వస్తే వెరీ గుడ్, తప్పులేదు. స్కూల్లో మీరు ఏమి నేర్చుకుంటారంటే ఒక క్యారెక్టర్ ఫార్మ్ అవుతుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఆత్మాభిమానం, మనం ఏమైనా చేయగలం అనేది. మూడవది కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. 10 మందితో ఎలా మాట్లాడాలి, 10 మందితో కలిసి ఒక పని ఎందుకంటే ఒక్కడిగా ఈ ప్రపంచంలో ఏవి సాధించలేరు. 10 మంది కలిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు వెళ్తుంది. ఆ 10 మందిని మోటివేట్ చేసి ఎలా పని చేయించాలి. అదేవిధంగా 4వది క్రియేటివిటీ, సృజనాత్మకత. మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్లో పట్టు తీసుకొని టీచర్ సహకారంతో అందులో డెప్త్కు వెళ్తూ జీవితంలో మీరు అనుకున్న ఆశయాన్ని సాధించటం. క్యారెక్టర్ ఫార్మేషన్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ. స్కూల్ అంటే ఈ 4 కేవలం మార్కులు ర్యాంకులు మాత్రమే కాదని మీరు అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా టీచర్స్, ఉపాధ్యాయులు అంటే అల్లరి చేసేటువంటి విద్యార్థులని అంతరిక్ష పరిశోధకులుగా తయారు చేయగలరు. అదేవిధంగా పరీక్షలంటే భయపడే వారిని ప్రతిష్టాత్మక ప్రొఫెసర్స్ గా తయారు చేయగలరు. చదువు అంటే చెమటలు పట్టే వారిని ఒక చరిత్ర రాసే విధంగా తయారు చేయగలిగినటువంటి శక్తి ఉన్నవారు ఉపాధ్యాయులు. ఈరోజు గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. వాస్తవంగా మంచి శాలరీలు కూడా వస్తూ ఉన్నాయి. మీ అందరిది కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున పేదవారు బయటకు వెళ్ళి, పేదవారికి కానీ ఒక మధ్య తరగతి వ్యక్తికి కానీ ఈరోజు 2 ప్రధాన సమస్యలు. ఒకటి కట్టలేని స్కూల్ ఫీజుల భారం, రెండోది హాస్పిటల్కి వెళ్తే అయ్యేటువంటి భారం. ఈ 2 ముఖ్యమైన సమస్యలు. అయితే గవర్నమెంట్ స్కూల్స్ మనకు కావాల్సినంత మంది టీచర్స్ ఉన్నారు. మీరు కూడా దీన్ని మీ బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఆల్రెడీ తీసుకున్నారు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే విధంగా చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా నారా లోకేష్ గారిని చాలా అభినందించాలి, యంగ్ డైనమిక్ లీడర్. ఎందుకు అంటే గత 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ కానీ పేరెంట్స్ టీచర్స్ కలిసి ఇలా మాట్లాడుకునేది ఎప్పుడన్నా మీరు చూసారా? ఇలాంటి ఇప్పుడు ఇంకొకటి స్కూల్స్ అన్నిటికీ కూడా చూస్తే ఒక రిపోర్ట్ రేటింగ్ కార్డు ఇచ్చారు స్కూల్స్ కి. పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోవాలమ్మా, మీరు స్కూల్స్ కి రేటింగ్ ఎందుకు ఇచ్చారు అంటే మీరు పంపించే పిల్లలు ఈ స్కూలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, టీచర్స్ వాళ్ళు ఫెసిలిటీస్ కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చి ఏ స్టార్ ఉందో చూసుకుంటే, ఎందుకంటే మీకు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రభుత్వం, నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా జవాబుదారులే. మీరందరూ తెలుసుకొని అందరినీ ప్రశ్నిస్తే స్కూల్స్ బాగుపడతాయి. అటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఇందాక పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పినట్టు మంచి వ్యక్తుల పేర్లు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం కూడా అందరూ కూడా హర్షించాలి, డొక్కా సీతమ్మ గారిది. ఇవన్నీ కాకుండా పేరెంట్స్ విషయానికి వద్దాం. పేరెంట్స్ కూడా మీ అందరికీ తెలుసు, మీకు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అయితే మీరు మీ పిల్లల జీవితం బాగుపడాలి అంటే తప్పనిసరిగా ఎంతో కొంత సమయం పిల్లల మీద పెట్టాలి, తప్పదు. పెడితేనే వచ్చే 80 సంవత్సరాలు వాళ్ళ జీవితం బంగారు భవిష్యత్తులాగా ఉంటుంది. మీరు కూడా ర్యాంకులతో పాటు ఈ పిల్లలు ఎక్కువ ప్రెషర్ కూడా చేయకూడదు. ఎవరైనా సరే పిల్లల మనస్తత్వాన్ని బట్టి తల్లిదండ్రులు వెళ్ళాలి. ఈరోజు చూస్తూ ఉంటే వారు చెప్పినట్టు చదువు ఒక్కటే కాదు, డ్రగ్స్కు బానిస అవుతున్నారా, మొబైల్ ఫోన్స్కు బానిస అవుతున్నారా, లేకపోతే
ఈ పీర్ ప్రెషర్, మిగిలిన వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేకుండా మానసిక క్షోభకు గురై సూసైడ్స్ కూడా ఈరోజు ఎక్కువ వింటా ఉన్నాం మనం. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కూడా ఒక పిల్లవాడి స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, అదేవిధంగా వారి డ్రీమ్స్ ఏంటి, భయాలు ఏంటి అని తెలుసుకొని ప్రతి పిల్లవాడికి తగ్గట్టుగా చేయబట్టుకొని ముందుకు నడిపిస్తే భారతదేశం అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మీరు కానీ మేము కానీ ఎవ్వరు అమెరికాకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే చక్కటి వాతావరణంలో మన బంధుమిత్రుల మధ్య ప్రశాంతంగా మనకు తెలిసిన అచ్చ తెలుగులో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఇట్లా అప్పుడప్పుడు నృత్యాలు చూస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు.